అరే ఏంద్రా బెనర్ మదాక్ ఇవే ఏంద్రా బాయ్ నీకు చెప్తే అర్థం కాదు. వీడియో తాకిందన్నా అది నువ్వు మొత్తం కొట్టేసిన అప్పటి నుంచి మజాక్ చేస్తున్నాను. అరే ఇంత నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఆ ఫోన్ తెప్పించినానే. అది వేసేనాడు ఎందుకు ఇక్కడ ఇక్కడ ఒకసారి ఆడ వేసే నాకు ఇది కూడా లేదు. ఏం లేదంటే మీవాడు పడేసే వానికి ఏమన్నారా మీరు? 17 Pro Max ఫస్ట్ వాడు తీసుకుంటా అన్నాడు. సో నేనేం చేసిన అంటే ఫస్ట్ నేనే ఉన్నా అనమాట. అంటే ఈ నెల వరకు ఫుల్ బుకింగ్ ఉండే, అట్లా ఇట్లా వేసి నేను లాస్ట్ లో ఫోన్ అయితే తీసుకున్నా అనమాట. ఇంకా ఓపెన్ కూడా చేయలేమని, ముందట ఓపెన్ చేద్దామని, లేకపోతే ఎవరిదో ఫోన్ అడిగి తీసుకొని వచ్చిన అది ఇది అంటాడు. సో అట్లా అని చెప్పి 17 Pro Max అయితే మనం కుళ్ళుకుంటారు కాదు, వాడు ఛాలెంజ్ చేసిండు ఏమని, నేనే ఫస్ట్ కొంటా అని. ఇవాళ అయితే చుక్కలు చూపిస్తాం మనకి. బెన్నర్ ముఖం చెప్తే మనోడు ముఖం ఎట్లా? సరే నువ్వు వీడియోలో ఉండకు, వీడియో అంటే తిడతారు అది నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దారాబాయ్ కంటెంట్ లాగా చెప్పిన. సో గైస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు బెనర్ గాని ముఖం చూసాం, బెనర్ గాని ఎక్స్ప్రెషన్ నేను చూపిస్తాం మీ అందరికి. ఎందుకంటే వాడు తొడగొట్టి చెప్పిండు అనమాట ఏమని, 17 Pro Max నేను కొంటా అని. 512 GB 1,84,000 లో నేనైతే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బెనర్ గాని ముఖం చూపిద్దాం. ఆడ పోయిన తర్వాత ఏం చెప్తాడు, ఎంత కష్టపడ్డా నా మనసుకు తెలుసు ఈ ఫోన్ తీసుకోనికి. సో గైస్ నిజంగా అంటున్నా, ఆడ పోయిన తర్వాత మీ అందరికి రియాలిటీ చూపిస్తాను, ముఖం ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది ఏంటనేది. మన ఇంటి దగ్గరకు అయితే మనం పోదాం. వీడికి వస్తే ఇక్కడ లేడా అనమాట. ఫైనల్ అయితే బెనర్ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు బెనర్ గానికి అయితే పిలిచేసి ఫస్ట్ వాడిని కిందికి పిలిచిన వాడిని రెచ్చగొట్టిన తర్వాత చూపిస్తా. బెనర్ జల్దీరా. ఫుల్ ఎగ్జైటింగ్. ఇంకా రా సర్ప్రైజ్ తీసుకొని వచ్చినా వచ్చేదా కాదు, ఏదున్నా అన్ననే వేయాలా. కూరగాయలు కాదురా, కూరగాయలు కాదురా భయ్. ఎవరు కూరగాయలు ఎవరు మొగోళ్ళు అనేది తెలుస్తుంది, అర్థమైందా? దునియాలో ఎవ్వరు మొగోళ్ళు కాదు, ఇమ్రాన్ ఒక్కడే మొగోళ్ళు. చెప్పు కొంచెం ఏంది చెప్పు. ఇమ్రాన్ చెప్పురా భయ్, ఇమ్రాన్ మొగోడు మొగోడు అని చెప్పుకోనికి రాలేవే బిడ్డ, ఆయన మొగోడు అని అందరూ తెలుసు. కొట్టినావు కదా ఫోన్ కి నన్ను. ఏంది 17 Pro Max ఏడుంది? 17 చెప్పినా ఇంకా రాలే, మార్కెట్ లో రాలే. ఫస్ట్ పీస్ మనదే. నువ్వు ఎంత ట్రై చేస్తున్నా ఏ పీస్ ఉన్నా కాదు అన్నావు. ఫస్ట్ పీస్ మనదే. సరే మాట ఇస్తున్నావు. సరే ఫస్ట్ పీస్ నేను తీసుకున్నాను అనుకో, రేపు పొద్దున వరకు వచ్చేస్తుంది. అవునా భయ్, ఇన్ కేసు నేను తీసుకున్నా అనుకో, నువ్వు ఏం చేస్తావు? మాటల్లోనే కరెక్ట్ మాటలు ఉండాలా. చెప్పు. అగర్ నువ్వు కొన్నావు అనుకో, నేను కొన్నా నా ఫోన్. ఏంది నాకంటే ముందు నువ్వు కొన్నావు అనుకో, అవసరమే లేదు అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ చెప్పు నాకు. ఇప్పుడు నువ్వు కొన్నావు అనుకో, చాయ్ సిగరెట్ తాగిస్తాను. చాయ్ సిగరెట్ అంటూ అవుతారు అవన్నీ. అరే అవన్నీ కాదురా భయ్, అవన్నీ కాదు. మాటలతో ఉండాలరా భయ్. ఆటలు గీటలు లేవు, ఆటలు ఇగో నేను చూపిస్తున్నా. మనం ఇంట్లోకి మాటలు చెప్పి అది చేసుడు కాదు. అరే చూపించేరా కటప్ప, చూపించేయి. ఆటలు ఇగో నేను చూపిస్తున్నా. మనం ఇంట్లోకి మాటలు చెప్పి అది చేసుడు కాదు. అరే చూపించేరా కటప్ప, చూపించేయి. కొన్నావు
వీ చేతులతోనే ఓపెనింగ్ చేపిస్తా చూడు గాయస్ నేను ఓపెన్ చేస్తా ఇగో. ఆగు అన్న. ఇది ఎప్పుడు వచ్చింది నీకు? ఇప్పుడు వస్తుంది. మన దగ్గర మార్కెట్లో అన్ని వచ్చేస్తాయి మన దగ్గర చూపి గాయస్ ఇమ్రాన్ నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు. ఐఫోన్ 17 నేను చెప్పినా ఫస్ట్ మనకే వస్తుందని చెప్పి నేను ఓపెన్ చేస్తా అన్న ఇక్కడ. ఓపెన్ గిపెన్ చేసి ఇక్కడ ఇయ్యన్న, మంచిగా అన్న ఇక్కడ. అరే తీసుకో ఫోన్ తీసుకో. లేదంటే ఇప్పుడు కాదు. ఆగురు భయ్ మాట్లాడుతున్నా మాట్లాడి అటు అటు అరే కాదు నువ్వు సర్ప్రైజ్ అన్నావు కదా అన్న. ఫోన్ నేను ఓపెన్ చేస్తా. అదే అదే. ఫోన్ తో మళ్ళా కాడ ఇక్కడికి. ఇగో అరే వద్దు. ఫోన్ పగిలిపోతుంది. అరే బెనర్. గాయస్ కొత్త ఫోన్ అయితే వచ్చేసింది. నేను రాయి తీసుకొని నెత్తి వలగొట్టేసా. ఫోన్ అన్న ఫోన్ మదా కాడ నేను అంటే ఇంత ఇష్టం అని తెలియదా? ఫోన్ అన్న నువ్వు. సో గాయస్ ఇమ్రాన్ నేను ఎంత ఇష్టం అంటే కొత్త ఫోన్ కొనిపించేసింది నాకు. ఇగో. అట్లా ఏం కాదు. మదా కాడ ప్లీజ్. అరే గాయస్ కొత్త ఫోన్ వచ్చేసింది. అంతా నింపిద్దాం అనుకున్నా అట్లా వేయద్దు. వద్దు ఇట్లా మదా కాడ. అరే వద్దురా వద్దు వద్దు. వద్దురా మంచిగా అన్న. ఆ డమ్మీ ఫోన్ రా. డమ్మీ అది. ఇక అరే వాడు తీసేస్తాడు. డమ్మీకి సీల్ ఉండదు. ఇర్ఫాన్ ఖాన్ తో వద్దు మదా ఫోన్ పడుతుంది. ఇర్ఫాన్ ఖాన్ తో ఓపెన్ చేపి వాడు మళ్ళీ అరే ప్లీజ్ రా అరే వద్దు అన్న. మంచిగా అన్న ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిగా ఇగో బండి కూడా ఏం చేస్తున్నా ఇసాయిగా మళ్ళా బండి అదైపోతుంది. డైరెక్ట్ అది చేసేస్తాను. ఫోన్ తీసుకో అమౌంట్ ఇగో. ఆ ఫోన్ వద్దు. ఆ ఫోన్ ఇర్ఫాన్ ఖాన్ తో ఓపెన్ చేపిద్దాం అనుకున్నా. ఇక్కడ మదా కాడకు పోయి. ఇగో గాయ్స్ ఇగో ఫోన్ అయినప్పుడు ఫోన్ తీసుకోవాలి. ఫోన్ కాడకు అది కాదు నా మదా కాడకి. అదే ఇగో గాయస్ లీవుడు ఇగో మదా కాడ తీసుకోవాలి. అరే ఇస్తుంటే తీసుకోలేదు ఫోన్. ఏంది ఇక్కడ ఇస్తా ఇక్కడ మంచిగా అప్పుడు ఇస్తా. ఇక్కడ ఇస్తా ఆగనా. సరే ఇక్కడ ఈరా పోయి ఇస్తా ఇగో. మదా కాడకు పోయినా మంచిగా అన్నా. నేను గుద్దేస్తాను. నేను ఇప్పుడే అంటున్నా. అలా బండి తీసానా బండి తీసానా బండి ఫోన్ బండి కింద వచ్చిందా? పడే బండి అట్టప్ప ఊరేం తిట్టారా పట్టు నీకు ఏదైతే అని చెప్పి మళ్ళా ఇక్కడ ఈరా పోయి. మదా కాడ కన్నా. కట్టపని తిట్టకండి ప్లీజ్. అరే నేనే ఓపెన్ చేస్తారా. ఇర్ఫాన్ ఖాన్ తో ఓపెన్ చేపిద్దాం రా పోయి. అరే నీవు తొడగొట్టావా? తొడగొడితే ఫోన్ చేస్తారా? మన చేస్తారా? ఫోన్ ఇచ్చారా? అరే చెప్పు. మనం తొడగొడితే ఫోన్ వస్తుంది ఇట్లా మనది. ఆయన తెచ్చి తొడగ. అరే పట్టు అమ్మో కబడ్డీ ఇలా రన్నింగ్ అరే వీడు ఎగో టూ మచ్ చేస్తున్నారు. ఫోన్ తీసుకున్నావు గమ్మున ఫోన్ తీసుకోవాలా కానీ మనకి తీసుకొచ్చి చూపించడం ఎందుకు? ఇస్తావా ఇవ్వవా అన్న మంచిగా అన్న. యాక్చువల్లీ నాకు అర్థమైంది అంతా ప్రాంక్. ఫోన్ నాకు సమయం ఉన్నాడు అన్న. ఏయ్, వినర్ మదా కాడ ఇక్కడి మంచిగా అన్న ఇక్కడి నాకు కాదా నిజంగా. ఇక్కడ ఏ రాబాయి వద్దు ఇక్కడి. సో గాయ్స్ ఫోన్ ఏడుస్తున్నా చెప్పి చేస్తున్నా ఇమ్రాన్కి ఫోన్. ఇక్కడి మదా కాడ ఇక్కడి కరెక్ట్ కాదు గాయ్స్ ఇట్లా. ఫోన్ కొంటే కొనాలి కానీ వచ్చి ఇట్లా కాదురా భయ్. నువ్వు ఇట్లా ఫోన్ పట్టుకొని కదా ఇర్ఫాన్ చేతితో ఓపెన్ చేద్దాం అనుకున్నా. తీసేసి ఫోన్ ఆల్రెడీ కవర్ తీసేసి ఇగో ఇర్ఫాన్ ఖాన్ తో నేను ఓపెన్ చేద్దాం అనుకున్నా. ఇగో వీడియో ఏమో అది చేసేసిండు. సో గైస్ ఎవరు ఓపెన్ చేసేది ఫోనే ఎవరు ఓపెన్ చేసుడు కాదురా భయ్. అవురా భయ్ నువ్వు కొంటా అన్నావు. నువ్వు కొనలే నేను కొనేసినా. నువ్వు ఏమన్నావు? నువ్వు తొడలు నువ్వు కొట్టినావు మళ్ళా. మళ్ళా నాకు ఛాలెంజ్ చేస్తాను కదా. అందరి ముందట చేసినావు. సో గైస్ ఫైనల్లీ చూస్తున్నా
గాయస్ ఇగో అరే ఇగో అరే ఏంద్రా బాయ్ ఇది టూ మచ్ ఏంద్రా బాయ్ ఏమైనా ఇప్పుడు ఓవర్ ఓపెన్ చేసి ఏందన్నా ఓవర్ ఓపెన్ చేస్తే కాదురా బాయ్ నువ్వు అట్లా వద్దానా ఇప్పుడే ఉన్నది ఇగో ఏంద్రా ఇగో అయ్యో ఏంద్రా బాయ్ ఇట్లా చేస్తే ఎట్లా రా బాయ్ ఏమైనా ఏం ఎట్లా రా బాయ్ వాళ్ళిపోతానా మీకు కొత్త ఫోన్ ఐఫోన్ 17 అంకుల్ వాటర్ ప్రూఫ్ ఏం చేస్తారు నీళ్ళలో వేస్తారా వద్దురా మజాక్ ఆడకురా నేనే మొల కొట్టేస్తాను కోపం గాయ్స్ ఇమ్రాన్ కొత్త ఫోన్ డ్యూరబిలిటీ టెస్ట్ చేద్దామా ఏం లేవు మన దగ్గర అవన్నీ అంకుల్ ఏదో నేను ఒక మాట చెప్తా ఇట్లా మీ ఫోన్ తీసుకొని నేను కూడా ఇట్లా వేయాలా టెస్ట్ చేయాలా అరే ఎగోరా బాయ్ వద్దు మజాక్ పలిగిపోతుందిరా ఈ నుంచి పడితే పలుకుతుందో పలుకుదో చూసాం అరే వద్దురా ఎందురా బాయ్ మజాక్ ఆడకంటే నీకు చెప్తే అర్థమవుతుంది పలుకుతుందో అరే ఐఫోన్ చాలా గట్టిగా ఉంది. నేను అరే అరే వినర్ వద్దురా ఫోన్ పలుకుతుందిరా నీకు అర్థమైతేలే మదాక్లా వస్తుందా ఫోన్ లైట్ వెయిట్ ఉంది. అరే ఇగో అంకుల్ 1,80,000 అంకుల్ అంటే వేస్తే ఏందిరా బై అంకుల్ మీరు కూడా ఇట్లా మీ బండి బ్రేక్ ప్రూఫ్ చేపియాలా చేపిస్తా అంకుల్ మళ్ళీ బండి మళ్ళీ కనిపించదు మొత్తాన్ని పాట నేను అంటున్నా మంచిగా చూస్తావా నువ్వు అరే బెనార్ మంచిగా ఉన్నది అరే ఏంది మేడం నువ్వు మాట్లాడు కానీ నుంచొని చూస్తున్నావు తమాషా మీ బండి చూడు మళ్ళీ ఏం చేస్తా చూడు తమ్ముంటే తమ్ముంటే నేను చెప్తున్నా అరే ఏందిరా అరే ఏందిరా బెనార్ మదాక్లా ఇవే ఏందిరా బాయ్ నీకు చెప్తే అర్థం కాదు మంది అప్పటికెళ్ళి చెప్తున్నా నేను మదాకాడకరా అని అరే కింద ఎందుకు కొట్టినావు అన్న అట్లా అరే మళ్ళీ ఎందుకురా కింద కొత్త ఫోన్ అది పైసలు ఎక్కువైనా అరే పైసలు ఎక్కువైనా అంటే మదాకాడేనా అరే నువ్వు ఎందుకు కొట్టినావు అన్న కింద కొట్టి మళ్ళీ ఎందుకైనా మాటలు మాట్లాడుతూ అన్న పోనీ అన్న అయ్యో ఇప్పుడే కొన్నాడు అంకుల్ ఫోన్ ఆయనకి ఎక్కువ పైసలు ఎక్కువ అంటే ఫోన్ ఇవ్వరే అట్లా అనకప్ప. సరే అన్న వద్దు. నువ్వు ఎందుకు కొట్టినావు అన్న కింద కింద ఎందుకు కొట్టినావు అంటే కొత్త ఫోన్ వాడేసారు అంకుల్ నేను ఎందుకు కొట్టుకుంటా అంకుల్ నాకేం అవసరం ఆ ఫోన్ ఎందుకు కింద పడేసిండు మళ్ళీ పడేసి కింద ఎందుకు కొట్టినావు మళ్ళీ కోపం రాదు అంకుల్ కొత్త ఫోన్ కింద పడేసి ఫోన్ ప్యాకింగ్ కూడా తీసేసిండు ఎంతవరకు కరెక్ట్ అంకుల్ అరే నేను మజాగా తీసినా నువ్వు ఫోన్ ఎందుకు కొట్టేసావు కింద అంత కోపంలా అరే కింద ఇప్పుడు దాన్ని దాకలే ఫోన్ లైట్ తాకిందన్న అది నువ్వు మొత్తం కొట్టేసినావు అప్పటి నుంచి మజాక్ చేస్తున్నావు నువ్వు అరే ఎంత నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఆ ఫోన్ తెప్పించినానే ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ నీకు ఇప్పుడు కూడా మజాక్ లెక్కనే ఉంది రా నువ్వు ఎందుకు కొట్టినావు కింద వాళ్ళ వద్దు చేపించుకోపో ఆ ఫోన్ తీసుకోపో పైసలు ఉట్టిగానే అంత కష్టపడి ఆ పద్మజ మొబైల్ వాళ్ళకి దండం పెట్టిన అన్న కొంచెం ఫోన్ జల్లు వస్తాయి అన్న ఫోన్ జల్లు వస్తాయి అన్న అంటే నాకు ఇవ్వకుండా ఇచ్చిన అందుకే ఇట్లా ఏమినా ఇవ్వకుండా నువ్వు తీసుకెడుతుండే మళ్ళీ ముందు నువ్వు కింద ఎందుకు కొట్టినావు అన్న నేను మజాక్ ఆడుతున్నా కింద ఎందుకు కొట్టినావు నువ్వు ఎందుకు కొట్టినావు అంటే మళ్ళీ కోపం రాదా ఇర్ఫాన్ ఖాన్ తోటి ఓపెన్ చేపిద్దాం అనుకో నువ్వు దన్నా అన్ని నిప్పుతుంటే ఆయనకు బాధ అనిపించదా వాళ్ళ అంకుల్ కూడా అట్లనే అంటాడు నీ జర కోపం కంట్రోల్ చేసుకో అన్న నీకు జరబి కంట్రోల్ కాదా కోపం కంట్రోల్ అంటే కొత్త ఫోన్ నువ్వు మజాక్ ఆడితే అట్లనే గరం అవుతానా అరే ఎందుకు గరం కావరా నువ్వు గరం కావా చెప్పు ఏడ గరం అయినా ఇట్లా అరే ఫోన్ కొన్ని కింద సెంటిమెంట్లు కొడుతున్నా ఉంటాయి రా భయ్ ఎందుకు అవురా భయ్ నువ్వు ఎందుకు వేసినావు మళ్ళీ బాధ అనిపించదు ఆరా భయ్ ఫోన్ కింద వేస్తే అది కింద మొత్తం పడేసినా కొంచెం తాకితే మజాక్ అది
అంత ఇష్టంతో తీసుకున్నాను ఓవన్ దగ్గర లేదు, ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఓవర్ రీల్ లా చూపించలేదు, ఓవర్ యూట్యూబ్ నేను తీసుకోవాలి నాకంటే ముందు తీసుకుండు తీసుకుందే నేను మదాక్ అంటే నిజంగా తీసి కొట్టేసిండు ఫోన్. ఇమ్రాన్ నీకు పైసలు ఎక్కువైనా పైసలు ఎక్కువైనా అంటే ఏం చెప్పాలనుకుంటున్నా? ఏంటి ఏం చెప్పాలి చెప్పండి. ఏంటి ఇంకేమన్నా దగ్గర ఇది కూడా లేదు. ఏం లేదంటే మీోడు పడేస్తే మనకి ఏమన్నారా మీరు? ఇద్దరు ఒకటే. మళ్ళీ వాడిని తిట్టురా మాట ఫస్ట్ ఏం తిట్టారు? ఎందుకు కింద కొట్టినావు ఇప్పుడు? వాడు పోతాడు అది అడుగుతలేరు కదా మీరు. పైసలు ఎక్కువైనాయి. పైసలు ఎక్కువైనా అంటే ఏం చేయాలనుకున్నా? నేను ఇష్టంతో తెచ్చి వాడు కొంటా అన్నాడు. నేను చెప్పి ఇష్టంతో ఇంటికి తీసుకుపోయేది డీటెయిల్ నుంచి తెచ్చు. వాడు చూస్తాడు కదా, వాడు కొంటా అన్నాడు, వానికంటే ముందు కొని యూపీఏ అన్నాడు. అందుకని చెప్పి ఆ పద్మదేవన్కి నేను రిక్వెస్ట్ చేసి అడిగి తీసుకున్నా. తెచ్చుకుని ఇప్పుడు ఏం రాదు కట్టే ఏం చేయాలనుకున్నా? ఏం లాభం చెప్పండి, ఏం లాభం చెప్పండి. ఏం చేసుకోవాలా? ఇన్సూరెన్స్ వస్తుంది. అది వేసే నాడు ఎందుకు ఇక్కడ ఇక్కడ నాకు ఒకసారి ఆడ వేసే నాకు ఆడ వేసే పద్ధతి ఉండాలరా కొంచెమైనా. ఏందని ఇప్పుడు ఫోన్ కరం కొత్త ఫోన్ కొనిపిరా ఇప్పుడు కొనిపి. అది ఫోన్ గురించి ఎంత నేను అడిగినా నువ్వు గరమై కొట్టేసి నేనేం చేయాలన్నా? నువ్వు ఎందుకు మదాకా ఉట్టిగా ఫోన్ తో నేను నిజానే కొట్టేసిండు. అది కింద పడ్డదనే కొట్టిండు, లేకపోతే ఎందుకు కొడుతుండే? అది కింద పడకపోతే నేను ఫోన్ ఇచ్చేసాను ఇద్దా బండి ఖుషి అయితే నీ దగ్గర తీసుకొస్తే అరే అవును నువ్వు తీసుకోకపోతే మదాక్లా వలిగింది మజాక్. అందుకే అడుగుతుండే ఆయన. అరే నువ్వు ఏమన్నావురా? నాకు ఒకటి చెప్పురా. నువ్వు ఏమన్నావు? నాకు ఏమన్నావు చెప్పు. ఫోన్ కొంటే చాయ్ తాగిపిస్తా అని చెప్పిన. ఫోన్ కొంటే కాదు, నువ్వు కొంటా, దమ్ము ఉంటే కొను అని చెప్పి తొడగొట్టావు. నేను తీసుకుంటా అని చెప్పి నేను అదే తీసుకోవాలి. నువ్వు అన్ని సీరియస్ సీరియస్ గా ఫోన్ కూడా కింద కొట్టేసిండు. కొంచెమైనా ఉండాలరా భయ్ నీకు. ఎట్లా ఇస్తారు అనుకో? ఎట్లా ఇస్తారు చెప్పండి? ఫోన్ వల్ల కొట్టిందంటే పలిగి ఉన్న ఫోన్ అని చెప్పాలి. మొత్తం మీ అందరు ముందట తీసి నీకు అసలు ఎందుకు చేసినావు రా భయ్ నువ్వు? నాకు బుద్ధి లేదు. ఎంత గరం అయితే నేను కలగన్నా నువ్వు వేరే వాళ్ళ ఫోన్ సరే ఇక్కడ ఇప్పించేసి వేరే ఫోన్ పైసలు నీకు కూడా ఎక్కువన్నాయిరా? ఎక్కువ అంటే ఇప్పుడు నా వల్ల వలిగింది ఊరుతున్నట్టున్నాయిరా నాకు ఇప్పించేసా వేరే ఫోన్ అయిపోతుంది. నా ఫోన్ ఎట్లా రేపు వస్తుంది అది ఇచ్చేస్తా. ఇక్కడ ఇచ్చేయి, అది ఇచ్చేయండి అంకుల్, అది ఇచ్చేయండి నేను చెప్తున్నా. ఫోన్ ఇచ్చేయండి అంకుల్, ఫోన్ ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? ఫోన్లు ఇరవట్టుకుంటే మా ఆర్డినరీ ఫోన్ లెక్క ఐఫోన్ 17 కొత్తది కొనుక్కొచ్చినప్పుడు ఆయన ఎంత బాధ ఉంటుందిరా? ఎందుకు గుంజుకుంటావు? కింద కొట్టిండు కింద కింద కొట్టినావు అంటే పిచ్చోనైనా ఆయన్ని ఏ లైట్ కింద వేయలే నువ్వు ఫోన్. అది లైట్ టచ్ అయింది కింద ఏమన్నా నువ్వు అలా కొట్టేసిన కాలిపోయింది దాన్ని. దాన్ని నడు ఆ షోరూమ్ పోదాం, నడు నడు ఆడ తీసుకో. ఆయనకి చెప్పు వీడ ఫోన్ చేస్తున్నావు లేడంటనా? స్టోర్లో లేడంట. అది ఫోను 17 Pro Max అది పలిగిపోయింది, నాకు ఇచ్చింది. డిస్ప్లే పోయింది, స్క్రీన్ అన్ని పోయినాయి. పోదాం దా అప్పుడే మన షాప్ కి ఇగో నేను ఫుల్ చెప్పేస్తున్నా. ఇన్ కేసు నాకు ఫోన్ ఎక్స్చేంజ్ కాలే అనుకో, ఈ వీడియో పెట్టేసి అందరూ నా ఫోన్ ఇస్తాను చెప్తాను. ఇంకేం కానీ ఫోన్ కావాలి అంతే. పడేసుకుంటావు ఎందుకు రా? ఎందుకు పడేసినావు? నీ బండితో అన్నాడు ఫోన్ వేరా బండి వేరా, ఫోన్ తో బండిని కంపేర్ చేస్తావు. ఇది కాకపోవాలి అప్పుడు చెప్తారా? ఎందుకు కాదన్నా అవుతుంది. ఏమైతుంది రా భయ్? ఓవర్ కొట్టమని చెప్పిరా నా కింద, నువ్వు కొట్టుకున్నావు మళ్ళా నాకు చెప్తున్నా ఎందుకంత ఒక పంపాల అన్నా. ఈ ఫోన్ వలిగిందన్నా. ఈయన వల్ల ఏం చేసిండు, మా మదం ఫోన్ మా కవర్ తీసిండు, కవర్ తీసేసాడు. నా వల్ల వలిగిందంటే నువ్వు కింద కొట్టినావు. ఈయన మదాకా అన్న కింద మొత్తం వడం కూడా వాళ్ళే తీసి కొట్టేసిండు కింద. ఇన్సూరెన్స్ చేసి ఇచ్చానా? ఇన్సూరెన్సా? తమాషా మజాకా అన్న? ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ చేయించినా కదా, ఇన్సూరెన్స్ చేసి ఇచ్చేయి. ఇన్సూరెన్స్ చేసాను కదా మన ఛాయా నాకు దాన్ని మనం అడగగానే నీకు ఇన్సూరెన్స్ అంటే ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది, 15 రోజులు టైం పడుతుంది. నీకు ఇంత జల్దీ కాదు ఇన్సూరెన్స్. ఇప్పుడు చేయించినా కదా కాదన్నా, ఫోన్ తీసుకున్నావు ఇప్పుడు, ఫోన్ తీసుకున్నావు ఇప్పుడు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎక్కడ క్లెయిమ్ అవుతుందా? అవునా? ఇప్పుడు ఇన్సూరెన్స్ కి చేసినా కాదన్నా, ఇన్సూరెన్స్ కాలేదు. కాదన్నా కాదు, నువ్వు గిరాక్ టైంలో సతాయించొద్దు. నాకు గిరాక్ కాదు, నువ్వు ఇన్సూరెన్స్ చేసుకోలేదు కాదు.
కాదు అంతే. ఇప్పుడు చేయించినా కదా అన్న, ఇప్పుడు కాదంటే అప్డేట్ కానీ టైం పడుతుంది ఏంది? 15 రోజులు టైం మళ్ళీ పడుతుంది. 15 రోజుల తర్వాత వచ్చి చేయించుకోవాలా ఏంది? 15 days తర్వాత వస్తే నీ ఫోన్ ఏందన్నా పైసలు ఇప్పుడు కట్టినా అన్న, ఇప్పుడు ఎందుకు కాదు? అరే ఇప్పుడే చేసినా అన్న. చేపిరా భయ్ మరి నువ్వు చేపించి. ఏడికెళ్ళి చెప్పానా నేను? ఏమి ఇన్సూరెన్స్ కంపెనీ నాదా? నేను పని చేస్తాను అలా. ఏంది? నేను ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తా. చేపిస్తా అన్నావు కదరా భయ్, ఇంత కష్టపడి ఆయన తెప్పించి నువ్వు పొద్దున ఓవర్ కొట్టమని చెప్పిరా నా కింద నువ్వు కొట్టుకున్నావు. అన్న నాకు కొత్త ఫోన్ ఇచ్చాను, ఇన్సూరెన్స్ 15 రోజుల తర్వాత అయిందని చెప్పానా? 15 రోజుల తర్వాత రానా నా షాప్ లో లొల్లి పెట్టు. రాదు ఇన్సూరెన్స్ నడు. రాదు నడు నడు. ఇన్సూరెన్స్ రాదేమి నడు. ఏం ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ ఇంత చేయడు సార్. ఎందుకు కొట్టినా మన ఫోన్ కింద ఎందుకు కొట్టినావు? ఫోన్ ఎందుకు కింద కొట్టినావు అంటే మళ్ళీ ఏం చేయాలా? నువ్వు కింద వేసినావు అదరా భయ్. పెట్టుకో నా ఫోన్ పెట్టుకో. రానా వద్దురా భయ్. ఇమ్రాన్ భాయ్ రైట్ 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 రాదు, ఇది అంటున్నావు కదా మళ్ళా. జస్ట్ నీ మీద నువ్వు అందరి మీద ఎట్లా చేస్తావు, మేము కూడా ఒక చిన్న ప్రాంక్ చేస్తాం. మనతోనే ప్రాంక్ అంట. ఆడలేదు ఆ ఫోన్ ఈడు ఉంది, నా జోబులో ఉంది ఫోన్. గైస్ ఆల్రెడీ నాకు అన్న నిన్నే ఫోన్ చేసిండు, రేపు అన్న ఫోన్ తీసుకుంటానని చెప్పి. ఇది ఒరిజినల్ ఫోన్, ఇది అది కాదు బాక్స్ లో. మళ్ళా ఇదేందన్నా? ఇది డమ్మీ ఫోన్. మీ ఫోన్ అది. నేను పలగొట్టినప్పుడే చూసిన రైట్ డమ్మీ ఫోన్ ఇప్పుడు మీరే పరిచయం కదా, అప్పుడు మేము కూడా మిమ్మల్ని పరిచయం చేస్తాం. డమ్మీ ఫోన్ అన్న ఇది ఒరిజినల్ ఫోన్. ఇదే కదా. ఇది ఎప్పుడు తీసినావు మళ్ళీ? స్టిక్కర్ ఎట్లా పెట్టినావు అన్న నువ్వు? అరే మంచి మంచి గిఫ్ట్లు చేస్తాం మనం. స్టిక్కర్లు ఎట్లా పెట్టిరు చూడు ఇగో. నేనే పెట్టినా గైస్, నేనే తీపిచ్చిన, నేనే చెప్పిన అన్నకి. డైలీ ఫోన్ లో చేస్తున్నా, ఫోన్ వచ్చిందా ఫోన్ వచ్చిందా ఫోన్ వచ్చిందా అని ఫోన్ లో చేస్తున్నా. యాక్చువల్లీ ఏమైంది తెలుసా గైస్, నేను ప్రాంక్ వీడియో వేద్దాం అనుకున్నా అన్న మీద, కానీ అన్న అంతకంటే ముందు వచ్చి ఫోన్ తీసేసుకుండు. కానీ మంచిగా నువ్వు వచ్చినావు ఇంటికాడికి. లేదా నువ్వు నిజంగా ప్రాంక్ అయిపోతే నిజం రాబోయే డబ్బి ఫోన్ వచ్చిందని చెప్పి. చూడు రే గైస్ నిన్ననే ఫోన్ చేంజ్ చేసేసిన. లేదా నా ఇప్పుడు షాప్ గురించి నెగిటివ్ చెప్పాలా ఏంది? మళ్ళీ ఇప్పుడు కొత్త ఫోన్ అని నాకు ఇచ్చినావు, నువ్వు స్టిక్కర్ ఎట్లా పెట్టినావు మళ్ళీ తీసి కొత్త ఫోన్ నేను తీసిన స్టిక్కర్, నేను తీసిన స్టిక్కర్ అన్న తీయలే. అన్న నేను తీయా, నా షాప్ ది పేరు ఖరాబ్ అయితే నేను తీయా, నేను తీస్తాను అని చెప్పి నేను తీసిన. నా పైసలు నాకు ఇచ్చే, వీడి తీసిన వీడి దగ్గర అడుగు పైసలు. ఏంది గాయస్, ఇగో ప్రాంక్ చేసిన నేను. అంటే మీరు ప్రాంక్ చేసే ఒక లెక్క, నేను ప్రాంక్ చేసే ఒక లెక్క. నీకు కొత్త ఫోన్ అన్న కొత్త ఫోన్, ఇగో ఇన్సూరెన్స్ లో కొత్త ఫోన్ వచ్చేసింది అన్నకి స్పాట్ లా. అన్న ఫోన్ చేతితో చెప్పిద్దాం అనుకున్నారా? నేను ఏంగా చెప్పి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చెప్పి అయిపోతుంది. ఎందుకు తీసినావన్నా? నీకు ఏం అవసరం? ఇర్ఫాన్ ఖాన్ చేతితో ఓపెన్ చేపిద్దామన్నా. చెప్పి అన్న ఏమైతే ఇంకోటి కొని చెప్పి అన్నకు మనం గ్లాస్ నా ఫోన్ మనకు వేపిద్దామని మనమే నేనే ఓపెన్ చేయించిన గ్లాస్ ఇద్దామని ఇచ్చిన. నీకు పౌచ్ గ్లాస్ వేసి ఓపెన్ చేయలే అన్నావు కదా. మీ బెన్నర్ ముంగటే ఓపెన్ చేసిన, మీ బెన్నర్ ఓపెన్ చేసిన, నన్ను ఓపెన్ చేసి ఫోన్ అన్న చేతికి ఇచ్చిన. ఫోన్ తీసుకుంటున్నావు కదా, ఆ ఫోన్ నాకు నేను ఆ బాక్స్ పీస్ తీసుకుంటా, ఈ ఫోన్ నువ్వు తీసుకో. నీ గిఫ్ట్ ఇగో వీడియోలో వేపేస్తున్నా, వీని గిఫ్ట్ ఇచ్చేస్తున్నా ఫోన్. Thank you. ఫోన్ నాకు ఇచ్చేయి. నా ఫోన్ లేదు, క్యాన్సిల్ అయిపోయిందంట. ఏం క్యాన్సిల్ అయిపోయింది కాదు నాది గాయస్, నా ఫోన్ క్యాన్సిల్ కాలేనా? క్యాన్సిల్ అయిపోయింది. నా ఫోన్ క్యాన్సిల్ అయిందంట. అన్న ఈ పద్ధతి కాదన్న, సీల్ పీస్ ఇప్పుడు ఇదే ఉంది పై, కావాలంటే తీసుకో, పడిస్తే ఇదే ఉంది ఇప్పుడు. ఇదే ఉంది ఇప్పుడు, వేరే లేవు. కావాలంటే తీసుకోలేదు. ఆరెంజ్ కలర్ ఏదైనా దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుందా? ఇది చిన్న ఫోన్ కావాలా వద్దా? పైసలు బి రిటర్న్ ఇయ్యం ఎక్కువ అంటే. ఇచ్చేయి. ఇప్పుడు ఎక్కువ మాట్లాడదా నా ఫోన్ గమనం ప్యాక్ చేసుకోను అన్న. నువ్వు చెప్పాను చెప్తామను. మన షాప్ లో ఆండ్రాయిడ్ ఫోన్స్ అయినా సరే, యాపిల్ ఫోన్స్ అయినా సరే, చిన్న ఫోన్ అయినా సరే, పెద్ద ఫోన్ అయినా సరే, ఎలాంటి ప్రీమియం ఫోన్స్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. 20K నుంచి 30K ఫోన్, ఏ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నా మన దగ్గర అబ్సల్యూట్ గా 10 గిఫ్ట్ ఫ్రీ ఇస్తున్నాం. అందరికి దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ గా.